హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మీరు ఎప్పుడైనా గుడిలో విగ్రహాన్ని చూశాక అలానే చూస్తూ వీలైనంతసేపు అక్కడే నిలబడిపోవాలని అనిపిస్తుందా? ఈ ప్రశ్న విన్నాక 99% మందికి మైండ్లో ఒకటే గుర్తొస్తుంది, అదే తిరుమల. అదేంటి, మన భారతదేశంలో దాదాపు 25 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయి కదా. అందులో స్వయంభు క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు లాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలు 1000కి పైనే ఉన్నాయి. కానీ ఎక్కడా ఏ గుడిలోనూ లేనంత ఆకర్షణ కేవలం తిరుమలలో మాత్రమే ఉండడానికి గల కారణం, కలియుగం అంతం అయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలో కొలువై ఉంటానని సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే మాట ఇవ్వడం. ఈ మాట ఎవరూ చెప్పింది కాదు. 18 పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అంతేకాదు, సత్యయుగానికి నరసింహస్వామి, త్రేతాయుగానికి శ్రీరామచంద్రుడు, ద్వాపరానికి భగవాన్ శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, వీళ్ళే ఈ యుగాలకు అధిపతులు. అది కూడా ఇదే స్కంద పురాణంలో మెన్షన్ చేస్తుంది మిత్రమా. అందుకే మన పూర్వీకులు ఈ కలియుగంలో మనం ఏ గుడికెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలని ఖరాఖండిగా చెప్తూ ఉంటారు. మిగతా గుళ్ళు కూడా విశేషమే. కాశీ, తిరువన్నామలై, శ్రీశైలం, శ్రీకాళహస్తి కూడా మన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళిన స్వామిని దర్శించమని చెప్తుంటారు. కానీ ఒక్కసారి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే మరలా ఎప్పుడు వెళదామా అనే ఆలోచన వస్తూనే ఉంటుంది. అదే ఆ శ్రీనివాసుని గొప్పతనం. కొంతమంది ప్రతి ఏటా తిరుమలను దర్శించుకొని మొక్కులు తీర్చుకుని వచ్చేవారు కూడా ఉన్నారు మిత్రమా. కానీ ఆయన పిలుపునిస్తేనే కానీ మనకు ఆయన్ని దర్శించుకునే యోగం, భాగ్యం రాదు మిత్రమా. ఇది ముమ్మాటికి నిజం. ధన్యవాదాలు. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.